రాజ్యం గురించి చెప్పబడి ఉంది. ఈరోజు మనం ఆయన యొక్క రాజ్యం గురించి మనం ధ్యానం చేద్దాం. అందరూ చాలా ఆసక్తిగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఇది ఎవరు చెప్పారంటే, నాకు సౌండ్స్ వినపడకూడదు, అది తీసేయమని చెప్పాను కదా, కిందది కూడా తీసేసి. నాకు ఇప్పుడు అందరు సైలెంట్గా ఉండి జాగ్రత్తగా వినాలి. 21వ అధ్యాయంలో ఇప్పుడు ఈ యోహాను ఒక దర్శనం చూస్తున్నాడు. ఆయన్ని చంపేసేద్దామని చెప్పి ఆయన ఒక ఐలాండ్లో పడేశారు, ఒక ద్వీపంలో పడేశారు. అయితే దేవుడు అక్కడ ఒక ఆయనకి దర్శనం చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా దేవుడు యోహానుకి ఆయన చూపించారు. హల్లెలూయా. ఏం చూపించారో అవి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే పరలోక రాజ్యం గురించి అతను చెప్తున్నాడు. చదవండి. 21వ అధ్యాయం నుంచి తీసిన వాళ్ళు గట్టిగా చదవాలి, గట్టిగా చదవాలి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అంతటా ఏం చూచాడు? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని. ఈ ఆకాశంలా, ఈ భూమిగా, కొత్త ఆకాశం కొత్త భూమిని ఆయన చూశాడు. ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి, వినటంగా. అసలు నిద్రపోయే వాళ్ళు చెప్పండి గట్టిగా. అది ఒకళ్ళు నిద్రలో స్టార్ట్ చేశారు. నిద్రపోయే వాళ్ళు అల్లుగా చెప్పండి అంటే హల్లెలూయా. తర్వాత మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయినట్టు ఈ ఆకాశం లేదు, ఈ భూమి లేదు. సముద్రమును ఇకను లేదు, ఈ సముద్రం లేదు, ఆకాశం లేదు, భూమి లేదు. నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్నది. దిస్ ఈజ్ అ సిటీ. ఏంటిది? సిటీ. సిటీ అని అంటే పట్టణం. మనం ఎక్కడున్నాం? పట్టణంలో ఉన్నాం, పల్లెటూరులో ఉన్నాం. ఏంటి ఆ పట్టణం పేరు? ఏంటి ఆ పట్టణం పేరు? ఏం పేరు? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు? తెనాలిలో ఉంటున్నారా? ఏ ఊర్లో ఉంటున్నారు? ఏ పట్టణము? గుంటూరు సిటీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ సిటీ? గుంటూరు సిటీ. అయితే ఇది పట్టణం. అయితే అక్కడ అది ఏ పట్టణం అని అంటే పరిశుద్ధ పట్టణం. ఇట్ ఈస్ ఎ హోలీ సిటీ. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ భూలోకంలో కాదు ఉన్నది ఆ సిటీ. నౌ దిస్ ఈస్ దేర్ ఇన్ ద హోలీ సిటీ. అది దాని పేరు ఏంటంటే హోలీ సిటీ. ఎక్కడ కూడా లేదు భూమి మీద హోలీ సిటీ అని. పరిశుద్ధమైన పట్టణం అనేది ఒక్కటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనం ఇది అందరికీ కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇది అందరికీ కాదు. మరి ఎవరికి? ఇది కేవలము పరిశుద్ధులకే. హల్లెలూయా. సో పరిశుద్ధుల కొరకు దేవుడు ఒక పట్టణం కడుతున్నాడు. ఆ పట్టణం పేరు నూతన యెరూషలేం, న్యూ జెరూసలేం. హల్లెలూయా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హోలీ సిటీ? న్యూ జెరూసలేం. ఏంట ఒకటి తెలుసుకోవాలి, చాలా క్లియర్గా తెలుసుకోవాలి మనం. నీ కొరకు దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు. ఆ పట్టణము ఎవరికంటే అందరికీ కాదు, ఓన్లీ హోలీ పీపుల్. ఈ భూలోకంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నాను దేవా, పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రాలు. మీరే మమ్మల్ని నడిపించాలి. ఇంకా అనేకమైన గొప్ప సంగతులను, మర్మములను, మిస్టరీస్ని మీరు మాకు బయలుపరచండి. నా యొక్క నోటిని, నాలుకను, పెదవులను మీకు సమర్పించుకుంటున్నాను. మహిమ, ఘనత, కీర్తి మీరే నొందమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్. సో థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. సో నౌ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో నీకు ఒక కంప్లీట్ ఐడియా ఉండాలి, ఒక కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో గాడ్ ఈజ్ బిల్డింగ్ ఎ హోలీ సిటీ. ఆయన ఒక పరలోకత, ఒక సిటీని, పట్టణం కడుతున్నారు. ఆ సిటీ పేరు ఏంటంటే న్యూ జెరూసలేం. ఏంటది? న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము అనేది. అది ఎవరికి? కేవలము పరిశుద్ధులకి మాత్రమే. కేవలం ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ హోలీ పీపుల్. ఎవరి కోసం అని అంటే అక్కడ ఎవరు ఉంటారంటే నీకు భర్త ఉంటారు. పరిశుద్ధులందరికీ ఒక భర్త అంటే ఒక హెడ్. ఎవరంటే ఆయన క్రీస్తు. హల్లెలూయా. సో మరి సంఘం ఎవరై ఉన్నది? సంఘము ఎవరంటే
క్రీస్తు యొక్క భార్య. అంటే ఇక లిటరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కాదు, కానీ చాలా మనం లోతుగా అర్థం చేసుకోవాలి. లిటరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కాదు, కానీ ఆయన ఒక హెడ్గా ఉంటున్నాడు. ఆయన ఎట్లుంటున్నాడు? హెడ్గా ఉంటున్నాడు. చూడండి, మీ హెడ్ ఏంటి చూపించండి, మీ తల చూపించండి, చేయబెట్టి, కుడి చేతి పెట్టి, తల మీద ఇట్లా పెట్టి చూపించాలి అందరు, ప్రతి ఒక్కరు చూపించాలి. వెరీ గుడ్. అది మీ తలేనా? అయితే పరలోకంలో, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి పరలోకంలో ఒక హెడ్ ఉన్నారు. ఎవరైనా? యేసు ప్రభు. చెప్పాలి, ఎవరైనా? యేసు ప్రభు. నీవు ఆయనకి ఏమై ఉన్నావు? ఆయన అక్కడ మనకి భర్తగా ఉంటారు. మనము సంఘమంతా కూడా ఆయనకి భార్యగా. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే ఏ రీతిగా ఒక మ్యారేజ్ అప్పుడు హస్బెండ్ కోసం చేసుకోబోయే భర్త కోసం భార్య అలంకరించబడి ఎంతో బ్యూటిఫుల్గా ఆ యొక్క మరి మ్యారేజ్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి అక్కడ పెద్దలు వివాహం జరిగిస్తారు. అవును కదా? అవునా కాదు? వినాలి. ఓన్లీ మెయిన్ పాయింట్స్ యూ రైట్, నాట్ ద ఎంటైర్ స్టోరీ. ఓకే, ఇప్పుడు అలాగా మన కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన మన కొరకు ఒక పట్టణాన్ని రెడీ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి నీవు రెడీగా ఉన్నావా లేదా? యామ్ ఐ రెడీ అన్నారు. ఆర్ యూ కాదు. నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యం. సిద్ధంగా ఉన్నావా? ఎలాగ చెప్పగలవు నీ సిద్ధంగా ఉన్నావని? ఎలాగ సిద్ధపడి? ఆయనకు బిస్కెట్ ఏదో పెట్టామా లోపల? కీప్ హిమ్ సైలెంట్. చెప్పండి, ఎలాగ సిద్ధపడి ఉన్నామంటే, సిద్ధపాటు అనేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. ఆమేన్. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావా, నీకు ఎంత వాక్యం తెలుసా, నువ్వు ఎన్ని పాటలు పాడగలవు, ఎంత మధురంగా పాడగలవు, ఇవన్నీ కాదు. నీవు ఎంత పరిశుద్ధముగా అయిన జీవితము జీవిస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అర్థమైందా? నీవెంత కానుకలు ఇచ్చావు దేవునికి, నీవేమేం చేసావు, ఆ లెక్క వేరుగుంటుంది. కానీ నీవు ఎంత పరిశుద్ధముగా ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అది పరిశుద్ధ పట్టణము. దిస్ ఈజ్ అ హోలీ సిటీ. సో ఈ హోలీ సిటీ దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట యోహాను భక్తుడు చూశాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని నివాసం. దేవుడు ఎవరితో నివాసం చేస్తున్నారు? మనుషులతో. ఎవరు ఆ మనుషులు? ఆ మనుషులకు ఉన్న ఇంకో పేరేంటి? గట్టిగా చెప్పాలి. పరిశుద్ధులు. ఏంటి ఆ పేరు? ఎవరా పరిశుద్ధులు? ఎవరా పరిశుద్ధులు? ఎవరా పరిశుద్ధులు? నేను. ఎవరో సంగతి నీకెందుకు? ఐ ఆమ్ దట్ హోలీ పర్సన్. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మరి వివాహము చాలా ఘనమైనది. వివాహము చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటుంట్లో అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా గట్టిగా 2 చేతులు ఎత్తి చెప్పాలి. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఎవరైనా గట్టిగా 2 చేతులు ఎత్తి చెప్పాలి. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకోసారి నేను చెప్పినప్పుడు నుంచొని చెప్పినప్పుడు నుంచొని చెప్పాలి. వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు ఇక్కడ కూర్చొని నేను విన్నంతసేపు వింటాను, నాకు నిద్ర వస్తే నచ్చితే వింటాను, నిద్రపోతానంటే మాత్రం అసలు కుదరదు, అసలు ఒప్పుకునేది లేదు. ఇక నుంచి పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. పనిష్మెంట్ రెడీ అన్న చేతులు స్తోత్రం చెప్పండి. రైట్. సో
ఏంటి, ఏ పట్టణం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం? పరిశుద్ధ పట్టణం. నూతన యెరూషలేము. ఎవరి కోసం అది? దాని పేరేంటి? నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. ఎవరి కోసం ఆ పట్టణం? పరిశుద్ధుల కోసం. ఎవరు కడుతున్నారు ఆ పట్టణం? దేవుడు కడుతున్నాడు. ఎవరికో ఇక్కడ దేని గురించి ఎగ్జాంపుల్ చెప్పబడింది అంటే తన భర్త కొరకు సిద్ధపడినటువంటి సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. సో అది దిగి వచ్చుట మనుషులు, అప్పుడు దేవుడు మనుషులతో కూడా నివాసము చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన వారితో కాపురం ఉండును. ఎవరుంటారు నీతో? ఆయన కాపురమును. దేవుడు మనతో కాపురం ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్. ఎవరు ఆ ప్రజలనంటే పరిశుద్ధులు. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ హోలీ సిటీ. ఎవరైతే ఈ లోకంలో తమను తామును పరిశుద్ధముగా, నీతిగా, న్యాయముగా, ఇహలోకం ఆయన మంటకుండా ఎంతో కేర్తో, ఎంతో భయంతో బ్రతుకుతారో వాళ్ళ కోసం మాత్రమే ఈ పరిశుద్ధ పట్టణం. హల్లెలూయా. హల్లెలూయా. అందరి కోసం కాదు. స్కూల్కి అందరూ వెళ్తున్నారు, కాలేజెస్కి అందరు వెళ్తున్నారు, కానీ అందరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? వస్తుందా? రాదు. ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లా? ఎందుకంటే అందరూ సీరియస్గా చదవరు కాబట్టి, అందరూ సీరియస్గా కష్టపడరు కాబట్టి. కొందరు మాత్రమే కష్టపడతారు సీరియస్గా, కొందరు మాత్రమే దేవుడిచ్చిన జీవితాన్ని ఎంతో భయముతో, వణుకుతో మనం జీవించాలి. నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా మనసుకు నచ్చినట్లు జీవిస్తాను, నా మనసుకు నచ్చిన అపవిత్రమైన కోరికలన్నీ తీర్చుకుంటానంటే కుదరదు. అలాంటి వాళ్ళ కోసము కాదు పరిశుద్ధ పట్టణం. హల్లెలూయా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు. మరణం ఉండదు. మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటో తెలియాలి. కొందరికి మరణం అంటే భయం. మరణమన్నా, చనిపోయినమన్నా, చావన్నా అన్నీ ఒకటే. కానీ అసలు అదంటే ఏంటి? శరీరాన్ని వదిలిపెట్టగలరు. ఆత్మ శరీరంలో నుంచి బయటికి వచ్చేస్తుంది. నీ ఆత్మ నీ శరీరంలో నుంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ శరీరము ఒక ముద్దలాగా పడిపోయింది. జీవం ఉండదు, మాట ఉండదు, చూపు ఉండదు, హార్ట్ బీట్ ఉండదు, ఇంటర్నల్ ఆర్గన్స్ ఏం వర్క్ చేయవు. సో దెన్ వి కాల్ ద పర్సన్ ఈజ్ డెడ్. అప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి పంపిస్తా ఉన్నా? వెరీ గుడ్. దేవుని దగ్గరికి పంపించాలనే ఆశతోనే జీవించాలి. మీరు చెప్పింది కరెక్ట్. అయితే దేవుడు అంగీకరించే విధంగా ఉందా నీ ఆత్మ? దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే దేవుడే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడే పెట్టారు నీకు. మళ్ళీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే నువ్వు పంపించాలి. నీ ఆత్మను మళ్ళీ దేవుడే తీసుకొని వెళ్ళాలి. వినండి జాగ్రత్తగా. నీ ఆత్మను మళ్ళీ ఎవరు తీసుకెళ్ళాలి? దేవుడు తీసుకెళ్ళాలి. ఎవరు వస్తారు నీ ఆత్మను తీసుకెళ్ళడానికి? దేవుడిని తన దూతలు పంపిస్తారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అతని భూమి మీద టైం అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళి ఆయన భూమి మీద బ్రతికినటువంటి సమయం అంతా కూడా నన్ను ప్రేమించి, తన ధనాన్ని ఇచ్చి, తన సమయాన్ని ఇచ్చి, తన హృదయాన్ని ఇచ్చి, తన మనస్సునిచ్చి, నా యందు భయము భక్తి కలిగి జీవించిన ఆ వ్యక్తికి ఇప్పుడు టైం అయిపోయింది. మీరు వెళ్ళి ఆయన ఆత్మను క్షేమముగా నా దగ్గరికి తీసుకోండి అని దేవుడు ఎవరిని పంపిస్తారు? తన దూతలను పంపిస్తారు. హల్లెలూయా. ఎవరికి కావాలి ఇటువంటి మధురమైనటువంటి? వద్దా? కావాల్సిన అందరు దేవుని చేతులు స్తోత్రించుదాం. హల్లెలూయా. ఇప్పుడే కాదులేండి, ఇప్పుడే కాదు. ఆ టైం దేవుడు నిర్ణయించినప్పుడు. ఇప్పుడే భయపడకండి. ఏంటి బ్రదర్, ఏంటి అప్పుడే మరణం గురించి మాట్లాడుతున్నారు? నా పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, చదివించాలి అని దిగులు పడాలి. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం. సో ఆ యొక్క సమయము చాలా గొప్ప సమయం. దేవుడే మనతో కూడా నివాసం చేసేటువంటి సమయం. సో అక్కడ ఆయన రాజ్యంలో ఎటువంటి దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, బాధలు ఉండదు, ఇంటి దగ్గర కట్టాలని ఉండదు, కరెంటు బిల్ కట్టాలని ఉండదు, ఏసీ వాడుకుంటే వామో 2,000 వస్తుందనే భయం ఉండదు,
పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, వాళ్ళు ఏంటి, వాళ్ళ మంచి ఏంటి, చెడ్డ ఏంటి, ఇవన్నీ చూసే అస్సలు భయపడాల్సినటువంటి పనే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నో రెస్పాన్సిబిలిటీ, కుటుంబ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ అక్కడ, ఒకే బాధ్యత ఏంటంటే దివారాత్రములు దేవుని చేతులపైకెత్తి నిత్యము దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన ఆరాధించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎట్లా ఉంటుందో మనం తెలుసుకుందాం. చూడండి, దుఃఖమైనను ఏడుపైనను అక్కడ ఉండదు. సో ఈ మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, కనుక ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక దాన్ని రాయమని చెప్తున్నాడు దేవుడు. యోహానికి ఏం చెప్తున్నాడు? రాయమని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అంటే ఆదియు అంతమునైన వాడు దేవుడు. దప్పిగోను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తున్నాను. రక్షణ దేవుడు ఉచితముగా ఇస్తున్నాడు. ఏం చెప్తున్నారు? దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు రక్షణ. రక్షణ అంటే ఏంటి? ఎస్, పాత జీవితం మరణించింది, నూతన జీవితం జీవించడం. అందుకు సాక్ష్యముగా బహిరంగముగా బాప్టిజం తీసుకోవటమే రక్షణ. అయితే ఆ రక్షణను పరిశుద్ధముగా నీవు కొనసాగించాలి. కొందరి జీవితంలో పరిశుద్ధత లేదు, భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బట్ దెర్ ఈజ్ నో హోలీనెస్, దెర్ ఈజ్ నో రైచియస్నెస్. నీతి లేదు. పొద్దున్న నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను, పెట్రోల్ కొట్టించుకున్నాను. గాలి ఉందా తమ్ముడు అన్న. ఉందన్నా అని చెప్పేసి సరే గాలి పెట్టాను. సరే ఇంకటి నుంచి అలా తిప్పుకొని వచ్చేసాను. కొంత దూరం వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే పెట్రోల్ కొట్టించుకున్నాను, ఆయనకి డబ్బులు ఇవ్వలేదే, ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద అమౌంట్ అంటే చాలా ఆశ అందరికి. 10-20గా నీతిలో కూడా మళ్ళీ కొంతమంది తేడా చూపిస్తారు. నిన్ను నేను పాలకూర తీసుకున్నాను, 10 రూపాయలు ఇవ్వలా, 1000 రూపాయలు అయితే ఇస్తావా చెప్పండి. మళ్ళీ నేను తిరిగి వెళ్ళి, తమ్ముడు నీకు డబ్బులు ఇచ్చాను అన్నాడు. నీకు ఇవ్వలేదు తమ్ముడు అని చెప్పి ఫోన్పే చేసి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది నీతి కార్యం. ఆ డబ్బులు నావి కావు, అవి వాళ్ళు, కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతకుముందు అయితే డబ్బులు మిగిలిపోయినాయి, దేవునికి స్తోత్రం, అంత సంతోషం, హాయిగా దాంతో 1 కిలో చికెన్ తెచ్చుకోవచ్చు కుటుంబం అంతా. కానీ అది నీతి సంపాదన కాదు, దుర్నీతి. అయితే నీతిగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆదియు అంతమనై ఉన్నవాడు, దప్పికొనువాడు అంటే రక్షణ గురించి ఇక్కడ చెప్పబడింది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఏంటి అలా చెప్పాలి? 7వ వచనం చెప్పండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించాలి. నీవు నేను జయించవలసినటువంటివన్నీ ఏంటి? జయించాలి. ఏం జయించాలి? నీ పాత రోత జీవితాన్ని నీవు జయించాలి. పాత ఆశలను, శరీర సంబంధమైన ఆశలను నీవు జయించాలి. అట్లా జోలికి వెళ్ళకూడదు. ఇంతకుముందు ఏ మనిషి అయితే అదే జీవించాలి. మనిషి అదే, కానీ ఏం మారింది? మనస్సు మారింది. ఏం మారినాయి? మాటలు మారినాయి. ఏం మారింది? క్రియలు మారినాయి, ప్రవర్తన మారింది. హల్లెలూయా. నూతన ప్రవర్తనను బట్టి వినాలి జాగ్రత్తగా. నూతన ప్రవర్తనను బట్టి నూతనమైనటువంటి న్యూ అంత న్యూనెస్ అన్నమాట, న్యూ లైఫ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పండగ అంటే కేవలము కొత్త బట్టలు కాదు. పండగ అంటే అన్ని కొత్తగా ఉన్నాయి. మరి మనస్సు కొత్తగా ఉందా? జీవితం కొత్తగా ఉందా? ప్రవర్తన కొత్తగా ఉందా? హల్లెలూయా.
సో చాలామందికి అట్లా ఉంటుంది. నో నో నో. సో ఏం మారాలి? మనసు మారాలి, నూతనంగా రావాలి. జయించువాడు వీటిని స్వతంత్రించుకోవాలి. నువ్వేం జయించాలండి? ఆ తర్వాత జీవితాన్ని జయించాలి. నీవేమి జయించాలో నీ మనస్సుకు ఖచ్చితంగా తెలుసు. ఎక్కడ నువ్వు ఏ విషయాల్లో బలహీనంగా ఉంటున్నావో నీకు తెలుసు. నీకు తెలుసు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయన మరణించింది, యేసు ప్రభు ఆయన దేనికి మరణించాడంటే నీకు విడుదల కలగ చేయడానికి, విమోచన కలగ చేయడానికి. మరి ఉందా విమోచన? ఉందా? విడుదల ఉందా? వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకోసారి ఆశతో. జయించువానికి మాత్రమే దేవుడు ఇస్తున్నారు, అందరికీ కాదు. జాగ్రత్తగా వినాలి. ఏం జయించాలి నువ్వు తెలుసా? నీకు సెల్ ఫోన్లో ఒక పిచ్చి బొమ్మ వస్తే దానికి దాసుడు అయిపోతున్నావా? ఇంకా అలాంటివి ఏం దొరుకుతున్నాయి అనేది చూస్తున్నామా? ఏం కలిగి ఉండు. నీ విషయాలు ఇంకా జయించవలసింది చాలా ఉంది. జాగ్రత్తగా నీ ఆత్మ నీ దేవుడు నచ్చినట్లుగా నీవు సిద్ధపరచుకుంటేనే ఆయన తన రాజ్యానికి ఆయన తీసుకెళ్తాడు. నేను భక్తి చేస్తున్నాను కదా, నేను రెగ్యులర్గా చర్చికి వస్తున్నాను కదా, ఇవన్నీ కాదు. నీవు ఎంతగా నీవు నూతన వ్యక్తిగా నీవు మారుతున్నావు. అర్థమవుతుందా? ఎంతగా నీవు చెడుతనాన్ని అసహించుకుంటున్నావు. కాబట్టి జయించవలసినవి చాలా ఉన్నాయి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఇంకా నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ థింగ్ కదా. నీవేమేమి ఉంటావు? కుమారులు కుమార్తెలై ఉంటారు దేవునికి స్తోత్రం. నీ యొక్క పేరెంట్స్ ఫిజికల్ బయలాజికల్ పేరెంట్స్ కాదు, ఇహలోకపు మట్టి పేరెంట్స్ కాదు, మట్టిగా తల్లిదండ్రులు. ఎవరు నీ దేవుడు? ఎవరు నీకు తండ్రిగా ఉంటారు? మహిమ కలిగిన సృష్టికర్త, దేవునికి కుమారుడు. ఆయనే అంటున్నాడు. ఏమని అంటున్నాడు ఆయన? నేను అతనికి దేవుడినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఇంకా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా చూడండి. పిరికివారును, చెప్పండి, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. అబద్ధికులు ఉన్నారు. అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందురు. వీళ్ళందరూ ఎక్కడ పడేస్తున్నారు? దేవుడు అగ్నిగుండం. ఎక్కడ? అగ్నిగుండం. అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధాలు ఆడే వాళ్ళని కూడా దేవుడు అసహించుకొని అగ్నిగుండంలో అంటే నరకంలో ఆయన పడవేస్తున్నారు. పాలు పొందురు. ఇది రెండవ మరణం. ఇదేంటి? రెండవ మరణం. జాగ్రత్తగా వినాలి. మీరు నిద్రపోతుంటే మీకు ఏమర్థం అవుతుంది? చెప్పండి. కాబట్టి జాగ్రత్తగా విన్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళు నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి యోహాను ఏం చేశారు? ఆత్మవశుడిని తీసుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని అందలి వెలుగు దగదగ మెరుస్తూ సూర్యకాంతము వంటి అమూల్యముగా ఉన్నది. ఎట్లా ఉంది? సూర్యకాంతులు. ఎక్కడ?
పరలోకంలో వెలుగు దగదగా మెరుస్తుంది. నేను అడుగుతాను, మళ్ళీ చెప్పాలి, హోంవర్క్ ఇస్తాను మీకు. వెలుగు ఎట్లా ఉంది? దగదగా మెరుస్తూ దగదగా మెరుస్తుంది. దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మన హౌస్ గురించి, ఇల్లు గురించి, పరలోకము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ దేవుడైన ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన యోహానుకు చూపిస్తున్న దర్శనములు ఇవన్నీ. కాబట్టి ఆత్మవశుడినై తీసుకొని వెళ్ళి దేవుని మహిమ వినాలి. మీరు నేను ఎవరు చెప్తున్నాను? ఆపేసేదా? క్లోజ్ చేసేదా? పిల్లోడు సరిగ్గా ఇటువైపు ఆయన గురించి వదిలేసేస్తే పిల్లోడితో ఆడుకోవటానికి అయితే సమయం ఇంటికి తీసుకొని వెళ్ళు. కాలకాలకు వచ్చేసి శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని. వినండి, దేవుని మాటను నీవు నిర్లక్ష్య పరుస్తుంటే దేవుని నీవు అవమానపరిచినట్టు. నువ్వు వచ్చింది శ్రద్ధగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆసక్తిగా ఉండటానికి. నీ మనసుకు నచ్చినట్లు నీవు దేవుని సన్నిధానంలో ఉండటానికి వీలు లేదు. నీవైనా నేనైనా నా మనసుకు నచ్చినట్లు ఉండటానికి వీలు లేదు. మనం విలువ పెట్టి కొనబడిన వారు. మనకి ఏదైనా ఫ్రీడమ్ ఉందనంటే అది దేవుని వాక్యం నెరవేర్చడమే మనకి స్వతంత్రం. హల్లెలూయా. అది నీవు గ్రహించాలి. అది నీవు గ్రహించాలి. ఏమిటి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక తీయాలి. బైబిల్ ఉన్న వాళ్ళు అందరు తీయాలి. పిల్లల్ని చూసుకుంటా, వాళ్ళకి తిండి పెడతా, వాళ్ళ సోకే సరిపోయింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిబారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? తగ్గింత కలిగి నేను చదువుతున్నా, వినండి, జాగ్రత్తగా వినండి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా. అంగీకరించారా? అందరూ అంగీకరించారా? ఒక్కళ్ళే అంగీకరించారు, మిగతా వాళ్ళు కేవలం వింటున్నారంతే. అంగీకరించటం అని అంటే జాగ్రత్తగా వినండి, ఆయన నాకు ప్రభువు, ఆయన నాకు రక్షకుడు కనుక నేను దానికి నమ్ముచున్నాను, నమ్మిన దానికి బహిరంగంగా బాప్టిజం తీసుకున్నాను. వాళ్ళు అంగీకరించిన వాళ్ళు దేవుని దృష్టిలో. నేను మందిరానికి వెళ్తున్నాను, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, అయితే దేవుని మాటకు లోబడ్డావా? లోబడ్డా. వింటున్నాం అంతే. ఆ వినేది కూడా నీకు నచ్చితే ఒక 2 నిమిషాలు వింటావు, 2-3 నిమిషాలు వింటావు, అరగంట నిద్రపోతావు. గంటలో నువ్వు వినేది 1 నిమిషం 2 నిమిషాలే, మిగతా అంతా నిద్రే. శ్రద్ధ లేదు, ఒక ఆసక్తి లేదు, నేర్చుకుందాం అనేది లేదు. సో నిద్రకు వస్తున్నాం. నిద్రకి ఇక్కడికి ఎందుకు రావటం? ఇంట్లో నిద్రపోవచ్చు కదా. ఇంకోటి, అంగీకరించారా లేదా ఒక పాయింట్. రెండవది, ఆయన యందు వేరు పారై అంటే లోతుకి వెళ్ళాలి. మూడవది, నీవు కట్టబడాలి, ఇంటి వల్లే కట్టబడుచు అని అంటే కట్టబడంటే రోజు రోజుకి ఇల్లు కడుతున్నారు అనుకోండి, అది తరగాల. ఇటుక మీద ఇటుక పెట్టి తర్వాత స్లాబ్ వేసి పెరగాల లేదా? అంటే అభివృద్ధి చెందాలిగా.
పోయిన నెల అంతే ఉండి ఇప్పుడు ఒక ఇటుక పెడతానులే మేస్త్రి అంటే కుదిరిద్దా? ఒప్పుకుంటారా? మరి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు ఎందుకు కట్టుకోవట్లా? కనీసం ప్రార్థన చేయమంటే కూడా చేయట్లా. మరి ఎంతకాలం అయింది వచ్చిందంటే సంవత్సరం దాటిపోయి. ఇదా మీరు నేర్చుకొనిన ప్రకారముగా? ఈ మాట చూడండి, 7వ వచనం చూడండి అందరు. మీరు నేర్చుకున్న ప్రకారముగా. ఆపేసి ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? పిల్లలేమో బాగా చదవాలి, వాళ్ళకేం ఫస్ట్ ర్యాంకులు రావాలి. మరి ఆత్మీయంగా మీరేమి నేర్చుకుంటున్నారు? వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు? మీరేమి నేర్చుకుంటున్నారు? వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు? బైబిలేగా మాట చెప్తుంది. ఏమి నేర్చుకుంటున్నారు? అసలు వాక్యం, దేవుని మాట నేర్చుకుంటాం. ఎప్పుడు నేర్చుకుంటాం మనం? ఎప్పుడండి నేర్చుకునేది? వీడిని గిల్లుతా, వాళ్ళు గిల్లుతా, ఇహి అని వాళ్ళతో ఆడుకుంటా, వాళ్ళదే సరిపోయింది. ఇంకేమి నేర్చుకుంటున్నా? మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడాలి. ఒక స్థిరత్వం ఉండాలి. అజ్జూసి కదిలిపోయి ఇజ్జూసి కదిలిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇక్కడ జాగ్రత్తగా విను. ఏం కోరుకుంటున్నాడు? అభివృద్ధి చెందు, ఎక్కడేసిన గొంగలు అక్కడైనా రాయిలాగా ఉంటున్నావు. దేవుడికి ఇష్టం ఉండదు ఎదగకపోతే. దేవుడికి ఇష్టం ఉండదు. ఈరోజు ఉదయం దేవుడు నిన్నటి నుంచి న్యూ నూతనంగా సమర్పించుకో, నూతనంగా ప్రేమించు, నూతనంగా ఎదుగు అని దేవుడు ఆత్మ చెప్తున్నారు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకు రావాలి మనం? నీవు పర్సనల్గా బైబిల్ చదువుకున్నా అంటున్నావా? నీ పర్సనల్గా బైబిల్ చదువుకుంటున్నా, మందిరానికి వచ్చిన ఏ ఉద్దేశంతో రావాలి? ఏ ఉద్దేశంతో రావాలి? దేవుడు ఈరోజు నాతో నేర్చుకోవటాను. నేను ఏమి నేర్చుకోబోతున్నాను? ఒక గంట అయిపోయిన తర్వాత ఏమి నేర్చుకున్నాను? ఆశతో రావాలి. ప్రభా, నాకు ఇవాళ కొత్త విషయాలు మీరు నాకు తెలియపరచండి. నేను ప్రార్థన చేసుకున్నారా? నేర్చుకున్నారా? ప్రార్థన చేశారా? టైం అయిపోతుంది ఇంకా బాబా బైబిల్ తీసి పెట్టుకున్న పద ప్రార్థన ఏది? సరే, ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేశారా? ఒక ఆశ ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. పిల్లలు ఎందుకు పంపిస్తున్నారు స్కూల్కి, కాలేజీలకి? ఊరికి వెళ్ళి కూర్చొని రావటానికా? చెప్పండి. కాబట్టి నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. స్తుతులు చెల్లించాలి. సాక్ష్యం చెప్పినప్పుడు కనీసం ఒక 50 స్తుతులన్నా చెల్లించాలి. 50-100 స్తుతులు అవ్వాలి. కాబట్టి ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. చెప్పాలన్నమాట. ఇవాళ ఏమి నేర్చుకున్నాను నేను? ఉదయకాల ఆరాధనలో నేనేమి నేర్చుకున్నాను? ఇప్పుడు దాకా ఏమి నేర్చుకున్నారు? దాదాపు ఒక అరగంట అవుతుంది. ఇప్పుడు దాకా ఏమి నేర్చుకున్నారు? 4 మాటలు చెప్పండి ఒక్కొక్కరు. 4 మాటలు చెప్పండి. ఏమి నేర్చుకున్నారు? నువ్వు ఆగు కాసేపు. 4 మాటలు. మరి ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఇప్పుడుందా బైబిల్లో, వాక్యంలో? నేర్చుకొనిన వార. ఏమి నేర్చుకున్నాం? అలా వచ్చేసి అలా ఇంకిదేనా? నెలల తరబడి.
సాక్ష్యం చెప్తారు. క్రైస్తవం అంటే ఆషామాషి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆషామాషి కాదు, అంతకుముందు జీవితంలా కాదు. దేవుడిని అంగీకరించి అసలు నీ దేవుడు వాడు తెలుసా? ఆయన పర్ఫెక్ట్ దేవుడు. అంతకుముందులాగా ఏదోలే నచ్చిన చేస్తాం, నచ్చకపోతే ఉంటామంటే కుదరదు. ఆయన అన్ని పర్ఫెక్ట్గా ఉండే దేవుడు. ఆయన పర్ఫెక్ట్ దేవుడు. అన్నీ ఆయనతో నడవాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే పర్ఫెక్షన్లోకి మనం వెళ్తూ ఉండాలి. ఆ పర్ఫెక్షన్ని ఇష్టపడాలి. ఎస్, అంత రోషం గల దేవుడు, అంత పరిశుద్ధుడు. ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆయన కుమారునిగా, కుమార్తెగా అలా జీవిస్తాను. ఎంతకాలం జీవిస్తామండి? పాత జీవితం. కనీసం అసహ్యం అని ఉండాలి కదా, ఉండదా? ఉండాలా లేదా? లోహలోకంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నా ఎదురింటి వాళ్ళు, నా పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కొత్త బండి కొనుక్కున్నారు, నువ్వేమో ఇంకా సైకిల్లోనే ఉన్నావు. రోషం ఉంటుందా లేదా? ఏం రోషం ఉంటుంది? నేను కూడా కష్టపడాలి, నేను కూడా ఒక బండి కొనుక్కోవాలని రోషం ఉంటుందా లేదా? కష్టపడుతున్నారా లేదా? వాళ్ళు బండి కొనుక్కుంటే నువ్వు బండి, వాళ్ళు కారు కొనుక్కుంటే కారు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు. శాశ్వతమా? మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాలి. ఏం చేయాలి? అందరు చెప్పాలి. నేర్చుకోవాలంటే అందరు కాదు, శ్రద్ధగా, బహు శ్రద్ధగా, ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ అందరికీ దేవుడు ఇవ్వట్ల. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. దేన్ని స్వతంత్రించుకుంటారు? ఆయన పరిశుద్ధ పట్టణం. హల్లెలూయా. నీవు జయించవలసినవి ఉన్నవి. ఏమి జయించాలో అవి నువ్వు తెలుసుకోవాలి. నీ మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ అపవిత్రంగా అవ్వటానికి వీల్లేదు. నిన్ను నీవు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దేవుడు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది. మరి మీరు ఏమి నేర్చుకున్నారో మీకే తెలియాలి. తర్వాత అడుగుతారు, లైవ్ అయిపోయిన తర్వాత అడుగుతారు ఏమి నేర్చుకున్నావో 4 మాటలు. అప్పుడే పంపిస్తా. లేకపోతే నాకు అన్నం కూర మీరే వండి పెట్టాలి, నేను తినేదాకా ఉండాలి. అవన్నీ రెడీయా? మరి మీకేం పెట్టాను? ఇప్పుడు టీచర్ లెసన్ చెప్పిన తర్వాత 40 మినిట్స్ క్లాస్లో అరగంట లెసన్ చెప్పి, లేకపోతే ఒక 20 మినిట్స్ లెసన్ చెప్పి ఒక్కొక్కరిని అడుగుతారా లేదా? లేకపోతే వాడు డిస్టర్బ్ చేస్తుంటే బయట నుంచో పెడతారా లేదా? మరి అలా స్టార్ట్ చేద్దాం. మనం కూడా స్టార్ట్ చేద్దామా? నీకే మంచిది. అఫ్కోర్స్ నాకు కూడా, నేను కూడా ఇంకా షార్ప్గా తయారవుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటారు. తర్వాత పరలోకమందున్న దేవుని వద్ద నుండి ఆ మహిమ కలిగిన పట్టణము దిగి వస్తూ ఉంది. దాని అందలి వెలుగు ఎట్లా ఉంది? బాగా దగదగ సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలి ఉంది. ఏమున్నాయి? రత్నములు ఉన్నాయి. ఉంగరాలు ఉన్నాయి కానీ ఉంగరాలకి రత్నాలు లేవు. ఉంగరాలకి రత్నాలు లేవు. రత్నం ఉంటే అది ఇంకా మహిమ కదా. అయితే ఆ పట్టణమే గొప్ప రత్నాలతో చేయబడింది. ఆశ ఉందా లేదా? మొన్న ఈ మధ్య న్యూస్లో చూపిస్తున్నారు. ఏంటది? అది అక్కడ కొండ మీదంట గొప్ప ప్యాలెస్ కట్టారంట. దాని అందరు మీడియా వాళ్ళు వెళ్ళి తెగ వీడియో చేస్తున్నారు, తీసి చూపిస్తూ ఉన్నారు. ఎంత విలువ కలిగిన కాస్ట్లీ ఫర్నిచరు, అంత కాస్ట్లీ ఫ్లోరింగ్ ఉందని చూపిస్తున్నారు. ఒకరెవరో ముందుకు వచ్చాడంట, 500 కోట్లు పెట్టి నేను కొనుక్కుంటాను. చూసారా? భూమి మీద ఉన్నాయే మరి అంత విలువ కలిగి ఉంటే పరలోకం ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఆశ కలిగి ఉండాలి. అంటే ఒకవేళ ఆశ లేకపోతే ప్రార్థన చేయండి. అది దేవుని దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమును ఎత్తైన గొప్ప ప్రాకారం ఉండేను. సో పునాదులు ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే మనం మళ్ళీ తెలుసుకుందాం. ఒకటి, ఇక్కడ ఎవరు దాంట్లోకి అర్హులు? పరిశుద్ధులు, జయించువాడు. ఇంకొకటి లాస్ట్ వచనం 27వ వచనం చదవండి. 27వ వచనం, ప్రకటన గ్రంథం 21.
21, 27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎవరికి అర్హత? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. ఒక గ్రంథం ఉంది, ఒక బుక్ ఉంది, ఒక రికార్డ్ ఉంది. ఒక రికార్డ్ అటెండెన్స్ రికార్డ్ ఉందా లేదా పిల్లలకి? ఉంది. నువ్వు వర్క్ చేసావు, ఎప్పుడు వర్క్ చేసావు, ఎప్పుడు లీవ్ పెట్టుకున్నావు, రికార్డ్ ఉందా లేదా? Yes. భూమి మీద సర్వీస్ రిజిస్టర్ అంటారు గవర్నమెంట్ పని వాళ్ళకి, రికార్డ్ ఉందా లేదా? అక్కడ కూడా ఒక రికార్డు ఉంది. ఏంటది? గొర్రె పిల్ల జీవ గ్రంథం, ఇంగ్లీష్లో బుక్ ఆఫ్ లైఫ్. అక్కడ ఒక రికార్డు ఉంది. జాగ్రత్తగా విందాం. అక్కడికి ఎవరు ప్రవేశించేదని అంటే, జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. గొర్రె పిల్ల జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. అందరు కాదు. ఇప్పుడు చెప్పండి, అందరికా? కాదు. వారే అని ఉందా లేదా అంటే వాళ్ళు మాత్రం. అంటే నీ పేరు ఆ గ్రంథములో రాయబడి ఉండాలి. ఉందా లేదా? పరలోకంలో గ్రంథం, అది భూమి మీదగా. పరలోకంలో గ్రంథమును రాయబడి ఉండిన వారే దానిలో చదువుమా, దానిలో ప్రవేశింతురు. అట్లా చదువు. ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదేదైనను. ఇదేంటో తెలియాలి, ఊరికి చదువుకుంటూ పోవటం కాదు. నిషిద్ధమైనది అంటే అసహ్యమైనది. ఏదైనాను నిషిద్ధం అంటే అది చేయటానికి వీల్లేదు. తర్వాత రెండవది అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. అసహ్యమైన దేవుని చేస్తున్నావు. అసహ్యమైన దేవునికి అసహ్యమైనది ఏమి చేస్తున్నావు? చేయబాక. ఇక్కడ దాకా ఒకవేళ చేస్తామేమో కానీ ఇక నుంచి చేయకూడదు. అంటే కండిషన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? కండిషన్స్ ఉన్నాయి. అంటే దేవునికి ఇష్టమైనదే మనం చేయాలి, ఇష్టమైనది చేయకూడదు. మీ ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళు రాణిస్తావు. అడుక్కునే వాళ్ళు, పిచ్చిగా తాగిపోయి రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు ఎవరో, అమ్మా ఈరోజు మా ఇల్లు అక్కడ మర్చిపోయాను తాగి, ఈ నైట్ ఇక్కడ మీ ఇంట్లో ఉంటాలే, పొద్దున్నే మా ఇంటికి వెళ్తాను ఉండిస్తామా? పిలుస్తామా? చాలా జాగ్రత్తగా ఉండడం. సో గొర్రె పిల్ల జీవ గ్రంథమందు మన పేరు రాయబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. సో మొట్టమొదటిగా ఏంటనంటే జయించువాడు, రెండవది గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడినటువంటి పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే దానిలో ప్రవేశిస్తారనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేలియా వెళ్ళిపో. దేవునికి స్తోత్రం.